ఈరోజు పొదిలి టొబాకో బోర్డు వేలం కేంద్రంలో నేను ఎక్స్ఎంఎల్ అన్నారాంబాబు గారు ఈ వేలం కేంద్రంలో రైతులతో మాట్లాడి రైతులతో కలిసి ఈ వేలం కేంద్రంలో పాల్గొన్నాము. ఈరోజు పరిస్థితి చూస్తుంటే ఈ ప్రకాశం జిల్లాలో పొగాకు పంట చాలా మంది ఎక్కువ పండిస్తే ఈ పంట వచ్చిన గిట్టుబాటు ధర కూడా లేకుండా ఈరోజు ఆక్షన్కి వచ్చిన ప్లాట్ఫామ్లో 60% బెయిల్లు నో బిడ్ వచ్చినాయి. రైతులు పండించి అంతలా కాయ కష్టం చేసుకుని తీసుకొచ్చిన బెయిల్ కూడా ఈ ప్రభుత్వం కావాలని చీమ కుట్టినట్టు కూడా లేకుండా ఈ ప్రభుత్వానికి రైతులు పడే కష్టాలను చూసి కూడా రైతులు రోడ్ల మీద వస్తున్నారు, పొగాకులు కాలుస్తున్నారు, బెయిల్ కాలుస్తున్నారు, రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లేదు. ప్రభుత్వాలు ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఈ రాష్ట్ర రైతాంగానికి మొత్తం ఈ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. రైతులకు మీరు న్యాయం చేయకపోతే ఇంకెవరు న్యాయం చేస్తారు? ఈ పర్చేజ్ చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళకి బిజినెస్ కోసం వాళ్ళు పర్చేజ్ చేస్తారు. ఒక రాష్ట్ర రాజకీయం చేసేవాళ్ళు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న వాళ్ళు వీళ్ళు బిజినెస్ చేయరు కదా. రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది కదా. కష్టాల్లో ఉన్నప్పుడు రైతుల్ని ఆదుకోలేని ప్రభుత్వం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. నిజంగా పోయిన సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి వచ్చి రైతులకు న్యాయం చేయాలని వచ్చినప్పుడు రైతుల మీద కేసులు పెట్టిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం నిజంగా రైతుల మీద మీ సంక్షేమం కోరుకునేవాళ్ళు, రైతులకు న్యాయం చేయాలని కోరుకునేవాళ్ళు, రైతుల కోసం కష్టపడేవాళ్ళు. అన్ని రకాల పంటలు ఇబ్బందులు పడుతున్నాయి, ఏ పంట గిట్టుబాటు ధర లేదు. కానీ ఈ పొగాకు వేసిన రైతులందరూ కూడా ఒక బ్యార్నీకి ఈరోజు చూస్తుంటే వేలం కేంద్రంలో ఒక మంచి పొగాకు అయితే 22,000 ఉంది. అసలు చాలా మంది నో బిడ్ పోతుంది. అదే జగన్మోహన్ గారి ప్రభుత్వంలో ఒక కింటా 35,000 నుంచి 36,000 రూపాయలు పోతే ఈ ప్రభుత్వంలో మొత్తం 22,000 కూడా పోయే పరిస్థితి లేదు. ఇలాగే ఆక్షన్ కేంద్రం ఉంటే రైతులు ఎంతో నష్టపడతారు. ఒక బ్యార్నీకి సుమారుగా 4-5 లక్షలు లాస్ పోయే పరిస్థితి ఉంది. రైతులు 4-5 లక్షలు, ఒక రైతు 4-5 లక్షలు లాస్ పోతున్నాయంటే రైతుల కుటుంబాల పరిస్థితి ఏంది? రైతులు ఎన్నో విధాలుగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కూలీలకు ఇచ్చే డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితి లేకపోయే పరిస్థితి ఉన్నప్పుడు డైరెక్ట్గా నేరుగా గవర్నమెంట్ తరపున మార్క్ఫెడ్ తరపున సుమారుగా 500 కోట్ల రూపాయలు వెచ్చించి మార్క్ఫెడ్ తరపున గవర్నమెంటే పర్చేజ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి రైతులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం కాబట్టి మీరు దయచేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఇమీడియట్ గా 500 కోట్లు రిలీజ్ చేసి మార్క్ఫెడ్ తరపున ప్రతి వేలం కేంద్రంలో మీరు వచ్చి పర్చేజ్ చేయాలి, రైతులకు అండగా ఉండాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున డిమాండ్ చేస్తున్నాం.